వాలంటీర్లను కొనసాగించలేము. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ చేసిండట. వాళ్ళను విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలొస్తాయి. పుట్టన బిడ్డకు పేరెలా పెడతారంటూ పునరుద్ఘాటన. వాలంటీర్ల వేతనాలు 10,000కు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ. వాలంటీర్లకు గత ఏప్రిల్, మే నెలలో వేతనాలు చెల్లించిన జగన్ సర్కార్. హెడ్ ఆఫ్ అకౌంట్ల వివరాలే నిదర్శనం. బాబు సర్కార్ నమ్మక ద్రోహంపై వాలంటీర్ల ఆందోళన బాట, నిరసనలు. ఇది మరీ పచ్చి బూత్ అనమాట. నిన్న విశాఖపట్నం, వైజాగ్ వెళ్ళారు నారా లోకేష్ గారు. నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం ఉంది, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చూడటానికి. అక్కడ ఎవరు అడిగారు వాలంటీర్ల సంగతి ఏంటంటే, వాలంటీర్లను కొనసాగించలేము, అసలు పుట్టన బిడ్డకు పేరు ఎట్లా పెడతారు మీరు అంటాడు. పుట్టన బిడ్డకు పేరు ఎట్లా పెడతారని ఒక మాట అనడు. ఇంకోటి, అది న్యాయపరమైన చిక్కులు వస్తాయి వాళ్ళని తీసుకుంటే అని చెప్పిండు. కానీ వాలంటీర్లకు గత ఏప్రిల్, మే నెలలో జగన్మోహన్ రెడ్డికి జీతాలు ఇచ్చిండని వాలంటీర్లు అంటున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో హామీ ఇచ్చిండు. ఎన్నికల్లో హామీకి ముందు ఏమైంది? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఎన్నికల కమిషన్కి ఒక లెటర్ రాశారు. వాలంటీర్లని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దు, ఎన్నికల విధులు డ్యూటీలు వేయొద్దు, ఎన్నికల డ్యూటీ వాలంటీర్లకు వేయొద్దు అని చెప్పిండు. మరి అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, బిడ్డే పుట్టలే. ఆ వ్యవస్థే లేనప్పుడు లెటర్ ఎందుకు రాసిండు ఎన్నికల కమిషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున? అంటే ఉన్నట్టే కదా వ్యవస్థ లేకుండా ఆ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లని ఎన్నికల డ్యూటీలు వేయొద్దని లెటర్ రాయాడు కదా, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంది? ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు పదే వాలంటీర్లతో బలవంతంగా రిజైన్ చేయించి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇప్పించుకుంటుండే జగన్మోహన్ రెడ్డి అన్నాడు. రిజైన్ చేయిస్తున్నా అంటే ఉద్యోగం ఉంటేనే రిజైన్ చేసేది. అసలు ఉద్యోగమే లేకుండా, వాలంటీర్ వ్యవస్థ లేకుండా పుట్టని బిడ్డకి రిజైన్ ఎట్టుంటుంది? ఇది ఒక పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఉన్నాక చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బహిరంగ సభలలో వాలంటీర్లు మేము మళ్ళా కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 ఇస్తా అన్నాడు. అసలు పుట్టన బిడ్డకు 5,000 ఎవరు ఇచ్చారు? మరి 5,000 కాదు 10,000 ఇస్తా అని ఎట్లా చెప్పిండు మీ నాయన? ఆ పుట్టన బిడ్డకు పేరు ఎట్లా పెట్టిండో ఆయన అడగండి మీరు. నారా లోకేష్ గారు ఇవ్వాల్సింది ఏంటంటే, విలేకరులను అడిగిన వాళ్ళను కాదు అడగాల్సింది మీరు. మీ నాయన ఎన్నికల బహిరంగ సభలో చెప్పిండు 5,000 కాదు 10,000 ఇస్తా, వాలంటీర్లను కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. అసలు పుట్టనోళ్ళని కడుపులో పెట్టి ఎట్లా చూసుకుంటా అన్నాడు? 5,000 కాదు 10,000 ఎట్లా ఇస్తా అన్నాడు? అచ్చెన్నాయుడు గారితో లెటర్ రాయించారు ఎన్నికల విధుల్లో తీసుకోవద్దని. రిజైన్ చేస్తున్నారు, రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని తిరుగుతున్నారు, గగ్గోలు ఎందుకు పెట్టారు? ఇవన్నీ ఉన్నాయంటే ఆడ పుట్టింది బిడ్డ, 5 సంవత్సరాలు లైఫ్ ఉంది, దానికి వయసు వచ్చింది. బిడ్డ పుట్టింది, 5 సంవత్సరాల వయసు వచ్చింది. 5 సంవత్సరాల నుంచి వాళ్ళ అన్ని పోషణలు అన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసింది. మీకు ఆ వ్యవస్థ పైన ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి. మేము వాలంటరీ వ్యవస్థను తీసుకోదలుచుకోలేదు, మాకు వాళ్ళంటే పడదు, ప్రజలకి ఇంటి దగ్గరకు పోయి పెన్షన్లు ఇచ్చే సిస్టమ్ మాకు వద్దు, మా దగ్గరకే ప్రజలు రావాలి, ఇది పెట్టుకోండి అట్లా చెప్పండి ఓపెన్గా. ఇవన్నీ ఎందుకు డొంక తిరుగుడు పుట్టన బిడ్డ? చాలామంది అంటున్నారు, ఒక లోకేష్ గారు కాదు, నిన్న నారా లోకేష్ గారు కూడా అదే మాట్లాడు. దీనిపైన మనం ఈ వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ ఉద్యమం, వాళ్ళ వర్షను ఏందో చూద్దాం. వాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన భాషా గారు అని. హలో సార్, నమస్తే. గుడ్ మార్నింగ్ భాషా గారు, నేను ఈహా టీవీ నుంచి శ్రీనివాస్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చింది. చెప్పండి సార్. నారా లోకేష్ గారు నిన్న వైజాగ్ వెళ్ళారు నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ మానిటరింగ్కి. అవును. అక్కడ ఒక విలేకర అడిగిన ప్రశ్నకి వాలంటీర్లను కొనసాగించలేము, అసలు వాళ్ళని విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయి, పుట్టన బిడ్డకు పేర్లు నిలబెడతారు అని ఒక కామెంట్ చేసిండు. అసలు లేదా వాలంటీర్ వ్యవస్థ? వాలంటరీ వ్యవస్థ లేకపోతే హామీ ఎట్లా ఇచ్చారండి? ఇప్పుడు నారా లోకేష్ గారు ఆయన ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓకే. వాలంటీర్లకి 10,000 ఇస్తామని హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వమే కదా. ఓకే. బిడ్డే లేనప్పుడు, ఆ బిడ్డకి పేరే లేనప్పుడు ఈ పథకం ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? అవును, అంతే కదా. ఆ రోజు ఎవరిని ఉద్దేశించి చెప్పారు? సరే, ఇంకా ఈ రాష్ట్రంలో వాలంటీర్స్ ఎవరున్నారు? ఎవరికి హామీ ఇచ్చారు? సరే, మేమంటే తీసేద్దాం, ఓకే, పుట్టిన బిడ్డకు పేరు లేదు, ఇంక ఎవడి బిడ్డకి చెప్పాడు చూపిమనండి. లేకపోతే అదే ఆ బిడ్డ ఎక్కడ ఉందో చూపియాలంటారా? నారా లోకేష్ గారు గడిచిన 10 ఏళ్ల నుంచి మాట్లాడడం కూడా చేతగాక ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఓకే, అవును కదా. వర్ధంతికి మన జన్మదినానికి కూడా తేడా తెలియకుండా ఆయన ప్రవర్తించిన తీరు మనకు తెలియదా? ఓకే.
ఆయన మా వాలంటరీ వ్యవస్థ మీద కామెంట్ చేయడం హాస్యాస్పదం కాదంటారా? ఓకే. ఆ శాఖ మంత్రి ఎట్లా ఇచ్చారండి? పుట్టని బిడ్డ పేరు పెట్టే ముందు ఈ ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గుందా? ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా పదవులు ఇచ్చేది. చూసుకుని శాఖ లేదని చెప్పి ఓన్లీ సచివాలయ వ్యవస్థని ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ శాఖ ఉందా? మళ్ళీ ఉంటేనే కదా ఆ మంత్రి బోర్డు ఎట్లా పెట్టుకున్నాడు ఆయన? ఓహో, బాల వీరాంజనేయ స్వామి. వార్డు వాలంటీర్స్ అని ఎందుకు పెట్టుకున్నారు ఆయన? ఓకే ఓకే ఓకే. సచివాలయం పెట్టుకో. నువ్వు సచివాలయం పెట్టి వాలంటీర్ పేరు తొలగియకుండా మా నేమ్ బోర్డు ఎందుకు పెట్టుకున్నావు? ఓకే. అంటే మా నేమ్ బోర్డు నువ్వు వాడుకుంటావు, వాలంటీర్ మంత్రిగా కొనసాగుతావు. ఈ శాఖ లేదు, ఈ శాఖ ఈ పిల్లలు పుట్టలేదు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఓకే. వీళ్ళు అదేమంటారంటే దేగలేక ఈ ప్రభుత్వాన్ని నడపడం చేతకాక 8 నెలలు కూడా కాలేదండి ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని పోరాటాలు చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఇంకా అనేక మంది కార్మికులు. ఓకే. ఎన్ని పోరాటాలు, ప్రతిరోజు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటే కదా సార్. ఇంతకంటే ఈ ప్రభుత్వానికి దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? ఓకే. లేనప్పుడు లేదని చెప్పు. ఆ శాఖ లేదు, ఈ శాఖ లేదనే ముందు మా 5,000 జీతమే మాకు 10,000 వద్దు. ఓకే. నువ్వు వద్దు, నీ పెంచే జీతం వద్దు, చెప్పులు వేసుకుని కొట్టుకుంటున్నా మొహం మీద. మా 5,000 మాకు ఇచ్చేస్తే ఓకే, ఏదో ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నప్పుడు 10-15 మేము మాట్లాడుకుంటాం. ఎట్లా ఇస్తారు 5,000? అసలు పుట్టని బిడ్డ అంటున్నారు కదా వాళ్ళు. ముందు శాఖ తీసేయమనండి. అయితే వాళ్ళకి చిత్తశుద్ధి ఉందనుకోండి, ఫస్ట్ అది దానికి సంబంధించిన ఆర్డర్స్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసి, ఆయన నేమ్ బోర్డు కూడా ఉంది మీకు పెట్టమన్నా నేను పెడతాను. ఓకే ఓకే. వాలంటీర్ అనేది ఫస్ట్ ఆ చిత్తశుద్ధి తీసేయాలి. ఓకే. బిడ్డ పుట్టకపోతే గత ఎన్నికలలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారు తెలుసు కదా మీకు. అవును. ఎలక్షన్ కమిషన్ కి వాలంటీర్ల రాజీనామా ఆమోదించ మాకండి అని చెప్పి ఏ విధంగా లెటర్ రాశారండి? ఓకే. అంటే వ్యవస్థ ఉంటేనే కదా లెటర్ రాసేది. మళ్ళీ అంతే కదా. ఓకే. ఆయన లెటర్ రాసి, అలాగే గత ప్రభుత్వంలో అప్పుడు ఉన్న లీగల్ అథారిటీ వాళ్ళ టీడీపీ పార్టీ వాళ్ళు కోర్టుకు కూడా పోయినారు వాలంటీర్ వ్యవస్థ మీద. ఈ రాజీనామాలు ఆమోదించ మాకండి, బలవంత రాజీనామా అని చెప్పి చేసిన వాళ్ళు చెప్పాలా, వీళ్ళు వెళ్ళి చెప్పారు. అప్పుడు హైకోర్టు ఎలక్షన్ కమిషన్ కి ఆదేశాలు ఇమ్మని చెప్పి కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఉద్యోగం వదులుకునే హక్కు వాళ్ళకుంది, వాళ్ళ ప్రాథమిక హక్కు. వాడు రాజీనామా చేసి ఏమైనా చేసుకుని మాకు సంబంధంలో మేము ఎట్లా ఆపుతాం, రాజీనామా ఆమోదించే మాకండి అనే హక్కు నాకు లేదు కదా అని ఎలక్షన్ కమిషన్ కౌంటర్ వేస్తే కోర్టు కూడా దాన్ని ఏకీభవించింది. ఎవడు ఉద్యోగం వాడి సొంతగా ఏమైనా చేసుకోవచ్చని. అలాంటి ఇన్ని పనులు చేసి ఆ రోజు వ్యవస్థ లేదని చెప్పి భయపడి ఈ రోజు గెలిచిన తర్వాత ఇట్లా మాట్లాడడం ఎంత హేమమైన చర్య అండి. ఈ వాలంటీర్లో నిరుపేదలు కనిపించట్లేదా? వికలాంగులు కనిపించట్లేదా? ఆ భర్త లేని మహిళలు రోడ్లకి ఎక్కి మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని చెప్పి ఏడుస్తుంటే ఇంతకంటే ఇంత దారుణంగా ఏముందండి? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 420 అని అనేక మంది మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా చెప్పారు. ఆయన కింద పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా 420 అనే పదం ఏ ముఖ్యమంత్రికి ఆపాదించారండి? ఒక చంద్రబాబు నాయుడు తప్ప. మీరు చెప్పండి. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు అట్లా డైరెక్ట్ అంటే ఎట్లా? అరే నేనంటలేదండి, గత పాలకులు చెప్పిన వాళ్ళు ప్రజలు చెప్తున్నారు. అండి మీరు ఫీల్డ్ లోకి, నేను చెప్పిన మాట కాదు ఇది. ఆయన చెప్తున్నా గానీ మేము నమ్మి ఓట్లేసాం. అరే మా తాత చెప్పాడండి, ఆ 420 ఎట్లా నమ్ముతావు నువ్వు అని. అంతేనా? ఆపు తాత 10,000 ఇస్తానంటున్నాడు. ఈయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? 5,000 కదా, మేము బతకాలి కదా, తర్వాత చూసుకుందామంటే నీకు తెలీదురా నాయన. కంచెం పెడతాడు, మొత్తం వడ్డిస్తాడు, నువ్వు తినవు లాక్కుపోతాడు. ముద్ద పెట్టుకునేటప్పటికి గద్దలాగా లాక్కుపోతాడు. ముందే వచ్చిన హెచ్చరికలు మీకు అట్లా? ముందే చాలా మంది చెప్పారండి. అంతేనా? వాళ్ళ పార్టీ నాయకులే చెప్పారండి. వాళ్ళు గెలుస్తారని చెప్పి వాళ్ళకి ఆశ ఉందండి. వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయబట్టే కదా సార్ ఓటు బ్యాంక్ పెంచుకోగలిగారు. కాకపోతే మీరు 100% నమ్మారు ఈసారి మారిండి అని. 100% నమ్మామండి. ఇప్పుడు 5,000తో బతుకుతున్నాం సార్. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆశ చూపిలా, చేస్తామని చెప్పలా, వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్పలా. క్లియర్ కట్ గా వచ్చి మేనిఫెస్టోలో వీళ్ళు చెప్పి 10,000 ఇస్తామంటే ఎవరికి ఆశ ఉండదు సార్. ఇంకోటి భాషా గారు, ఇప్పుడు మీరు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రధానంగా మీ డ్యూటీలో పెన్షన్ పంపిణీ కూడా ఉంది కదా, ప్రధానమైన డ్యూటీ ఎక్కువ అది. అయితే ఈ పెన్షన్లలో చాలా ఫేక్ ఉన్నాయట, తనిఖీలు చేస్తున్నారు అని ఏదో చర్చ బయట జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అనర్హులకి ఇచ్చిండు పెన్షన్లని. ఏంది ఉన్నారా అట్లా అనర్హులు? నిజంగానే అది? చూడండి,
ఎందులో అయినా ఒకళ్ళు 2% సహజంగా ఉంటారు. ఉమ్, వీళ్ళు కావాలని ఉమ్, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడు బురద జల్లి లేరని చెప్తున్నారో ఉమ్. అదే కథ ఇది. అంతేనా? దేగలేక ఆ, ఆ పాలన సాగించడం జగన్మోహన్ రెడ్డి మహానుభావుడికే కితాబు ఇవ్వాలంతే. ఉమ్, ఎట్లా తెచ్చాడో డబ్బులు పాపం ఆ బీద వాళ్ళకి ఎట్లా పంచాడో గాని ఉమ్. ఎన్ని పెన్షన్లు పెట్టినా అప్రూవల్ చేశాడండి పాపం. ఓకే. ఈ రోజు ప్రభుత్వం చేజిక్కించుకున్న తర్వాత ఆ, 5,000 పెన్షన్ 15,000 చేసింది నువ్వే కదా. ఉమ్. వాళ్ళు అడిగారా? ఓకే. 3,000 పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు 3.5 అంటే నువ్వు 4 అంటివి. ఓకే, వేలంపాట. ఉమ్. వేలంపాట. ఉమ్. వికలాంగులది 3 అంటే 6 అంటివి. ఆ, లేనిపోని హామీలు ఇచ్చి ఆ. వచ్చి ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేసి పెన్షన్ పథకం ఓకే. ఇంప్లిమెంట్ చేసి ఏం సాధించావు? ఆ, 7 నెలలు గాల ఆ, మొత్తం ఫేక్ అని చెప్తున్నావు. అంటే నువ్వు డబ్బులు ఇచ్చేటప్పటికి ఫేక్, గత ప్రభుత్వాలు ఇచ్చినాయి ఆ. ఫేక్ కదా. అంటే వాస్తవంగా అనర్హులకి ఇవ్వద్దు కదా మరి? ఎక్కడండి అనర్హులు? ఇప్పుడు వీళ్ళు దేగలేక చెప్తున్నారండి. ఇప్పుడు అంతేనా? ఉమ్, అంతా కోత పెట్టాలని చెప్పి ఎక్కడండి అనర్హులు? ఉమ్. అనర్హులు ఎక్కడ? డాక్టర్లు ఎట్లా ఇచ్చారండి? ఓకే. వీళ్ళు తయారు చేసుకునే సర్టిఫికెట్లు కాదుగా, ఇళ్లలో కూర్చొని ఓకే. టెస్టింగ్ చేపించుకుంటేనే అన్ని వచ్చేది. ఉమ్, ఉమ్, ఇప్పుడు 5,000 పెన్షన్ 15,000 చేసేసినాడు. ఉమ్. డబ్బులు ఇవ్వలేక ఇప్పుడు అనర్హులు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాడంటే దీంట్లో దాదాపు నాకు తెలిసి వాళ్ళ టార్గెట్ 2 లక్షల పైచులకు తీసేయాల. ఓహో, తీసేసి ఆ పెంచిన దాన్ని కవర్ చేస్తారు లెక్క. వీళ్ళు మేము వచ్చి 2 లక్షలు ఇచ్చామని చెప్పి పగల బాలు పలుక్కోవడానికి ఓహోహో. ఆ. గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లే మళ్ళీ మీరు చూడండి. ఉమ్. ఆయన హయాంలో గాని అలాగే రాజశేఖర రెడ్డి హయాంలో గాని పెన్షన్లు తీసేరు. ఉమ్. మీరు కావాలంటే వెరిఫై చేయండి. మొత్తం అయిపోయిన తర్వాత 2 months తర్వాత డేటా మొత్తం బయటకు వచ్చింది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన 2 లక్షల పెన్షన్లు తొలగించి ఉమ్. వీళ్ళు మేము మళ్ళీ కొత్తగా వచ్చి ఒక 2 లక్షల పెన్షన్లు ఇచ్చుకోవాలని చెప్పుకోవడానికి ఓహో. ఆ. వీళ్ళ పెన్షన్లు ఇచ్చుకోవడానికి ఆ పెన్షన్లు తొలగింపు ప్రక్రియ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు ఇచ్చిన పేరు కోసం ఇదంతా అంటారు. అంతే, వీళ్ళ పేరు కోసమే. ఓకే. కానీ వీళ్ళేం సొంతగా పెన్షన్లు ఇచ్చేది ఏం లేదు, ఇవ్వలేరు కూడా వీళ్ళు. ఓకే. ఓకే. జగన్మోహన్ రెడ్డి లాగా పరిపాలన చేయడం వీళ్ళ వల్ల కాదండి, ఇది వాస్తవం. ఇప్పుడు మీదేంది నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ? మరి అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ సందేయట్లే గవర్నమెంట్ మీకు? చూడండి, మేము రోజు పోరాటాలు చేస్తానే ఉన్నాం, ఉమ్, మీరు చూస్తానే ఉన్నారు. ఉమ్, వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఉమ్. నేను 4 days బ్యాక్ నారా లోకేష్ గారు 25 తర్వాత అపాయింట్మెంట్ ఇప్పిస్తానండి మాట్లాడదామని, ఈ లోపే చూడండి ఆ, వాలంటీర్లు వస్తున్నారు. ఆ, 25 తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాను ప్రజా దర్బార్ రండి సార్ అని చెప్పి ఉమ్. ఇంకా రాకుండానే చూసారా ఏ విధంగా చేశారో? అదేలే, ముందే అడ్డకట్టేశారు. అడ్డుకట్టేసారు. ఉమ్. మాకు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పోరాటాలు చేస్తానే ఉంటాం. ఓకే. వీళ్ళకి మాత్రం ఎలక్షన్ లో మాత్రం బుద్ధి చెప్తాం. ఓకే. 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 వదిలిపెట్టేది లేదు. ఓకే. పక్క జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని వచ్చి ఉమ్. అప్పటికైనా మా ఉద్యోగాలను సాధించుకుంటాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ లేదు సార్. వీళ్ళు కనుక ఉమ్, మాకు ఉద్యోగాలు ఇచ్చి వాలంటీర్లని 5,000 ఇవ్వండి, ఉమ్, ₹1 మాకు పెంచమాకండి. ఉమ్. ఎందుకంటే వీళ్ళు దేకలేరు, మళ్ళీ పెంచమన్నా మళ్ళీ 100 కారణాలు తెస్తారు వీళ్ళు. ఆ, ఆ, ఆ. అందుకని మా 5,000 మాకు ఇస్తే ఓకే. మా వాలంటరీ అనే ప్రతి ఒక్కళ్ళకి ఉమ్, ఉమ్, ఏ పార్టీతో గాని ఉమ్. ఏ నాయకుడితో గాని మాకు సంబంధం లేదు సార్. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఉద్యమం ఆపే ప్రసక్తి లేదని